వెల్కమ్ టు టుడే న్యూస్. ఈరోజు మనం కాళోజీ కళాక్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి స్వర్ణోత్సవాలు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మహిళా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కూడా సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. అయితే వారిని అడిగి ఈ రంగాన్ని వారు ఎందుకు ఎంచుకున్నారు, ఎట్లా ఉన్నది వారి కెరీర్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ముందుగా మీ పరిచయం, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు జయమాధురి, మా సార్ ఆనంద్. నేను వరంగల్లోనే ఉంటాను. మాకు ఫోటో స్టూడియో ఉంది. మా సార్ ముందుగా ఈ వృత్తిలోకి వచ్చారు. దాంతోపాటు నేను కూడా రావాల్సి వచ్చింది. ఉపాధి కోసమే రావాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ కూడా ఉంది. అట్లా ముందుకు వచ్చాము. ఈరోజు ఇప్పుడు ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేమందరం సభ్యులం అందరం ఒకే దగ్గర వేదికగా చేసుకొని చాలా ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇవాళ. అంటే ప్రత్యేకించి మహిళలు కొన్ని రకాలైనటువంటి వృత్తులనే ఎంచుకుంటారు. ప్రత్యేకించి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలో చాలా అరుదుగా మహిళలను చూస్తూ ఉంటాము. మీరేమైనా సమస్యలు కానీ సవాళ్ళు కానీ ఎదుర్కొన్నారా వృత్తిపరంగా? అంటే కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. లేడీ ఫోటోగ్రాఫరా, మీరు తీస్తారా అనే చాలామంది జెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేము తీసి వాళ్ళ చేతికి అంటే రిజల్ట్ ఇచ్చినాక వాళ్ళు గ్రేట్, మీరు కూడా తీస్తారా అనే చాలాసార్లు సందర్భం వచ్చింది. ఇక అవన్నీ తట్టుకుంటూ మేము ఈరోజు 23 ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్లో ఉండి స్టూడియో ఒక్కదాన్ని రన్ చేయగలుగుతా. మా సార్ ఎటన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నేను రన్ చేయగలుగుతాను 100%. నా పేరు లక్ష్మీదేవి. నేను స్టేట్ ఉపాధ్యక్షురాలని. రెడీన్లో నేను మ్యారేజ్ కాకముందు నుంచి జాబ్ చేశాను 13 ఇయర్స్. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఓన్గా పెట్టుకున్నాను. మహిళలు బయటికి వస్తే కామన్గా ఏ ఫీల్డ్లోనైనా కామెంట్స్ ఉంటాయి. అది కామెంట్స్ అన్నీ పట్టించుకుంటే మనం బయటికి రాలేము. నాకు ఈ ఫీల్డ్ వచ్చేసి అంటే నేను జాబ్ కోసం వచ్చాను రెడీన్కి. దాంతోపాటు ఫ్యాషన్గా నేర్చుకున్నాను. ఇప్పుడు వచ్చి మహిళల్లో ఎందులోనూ సాటి లేరని నేను చెప్తాను. మొన్న సింధూర్ వరకు కూడా వెళ్ళిండ్రు. ఎన్ని ఆటిపోట్లు ఉన్నా కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. పాయింట్ షర్ట్ వేసినంత మాత్రాన కామెంట్స్ చేయకూడదని, నేను మహిళల గురించి చెడ్డగా మాట్లాడకూడదని నేను కోరుకుంటున్నాను. ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు. తనే నాకు ఫొటోస్ తీయడం నేర్పించాడు. నార్మల్గా లేడీ ఫోటో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్లోకి వెళ్ళి ఎడిటింగ్ నేర్చుకున్నాను. లక్ష్మి అక్క దగ్గర నేను డిజైనింగ్ నేర్చుకున్నాను. 2 ఇయర్స్ డిజైనింగ్ నేర్చుకున్నాను. మా సార్ ఫొటోస్ తీయడం నేర్పించాడు. తన పుషింగ్ అండ్ మా మదర్ పుషింగ్ ఉండడం వల్లనే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఫోటో. థ్యాంక్ యూ మేడం. అమ్మ చెప్పండి మీ పరిచయం. మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. నా పేరు లలిత. మా ఊరు కమలాపురం, మంగపేట మండలం, ములుగు జిల్లా. మా వారు ఫోటోలు తీసేవాళ్ళు. తను బయటికి వెళ్ళినప్పుడు ఫోటోకి వచ్చి అందరు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి నేను ఇంట్రెస్ట్గా నేను కూడా నేర్చుకొని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీసేదాన్ని. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా వేసేదాన్ని. ఫోటోలు వేసి ఎంబటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఫోటోలు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అమ్మాయిలకి మేకప్ చేసి మంచిగా వాళ్ళని డిజైన్గా ఫోటోలు తీసి ఇచ్చేదాన్ని. వాళ్ళు ఎంతో బాగున్నాయని అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పటికీ నేను కూడా ఫోటోలు తీసేదాన్ని. ఇప్పుడు 20 సంవత్సరాలు తీశాను. మేము ఇక్కడ హన్మకొండలో మధ్యజ్యోతి స్టూడియో. మా స్టూడియో వచ్చేసి అది 30 ఇయర్స్ అండి. ఒకటే ప్లేస్లో ఉంది 30 ఇయర్స్ నుండి. ఇక మా సారు ప్రోగ్రామ్స్కి వెళ్తారు. వర్కర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంటే మేము కూడా దీంట్లోనే చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్లీ కొత్తగానే చేస్తున్నాము. ఇక కొన్ని వర్క్స్ చేస్తాను, కొంత వర్క్. ఇక ఆల్బమ్స్ కానీ డిజైనింగ్ అవన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిలో టెక్నికల్గా మీరు ఏ విధమైనటువంటి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు? అంటే మామూలు ఫోటోగ్రఫీతో పాటు వీడియో ఎడిటింగు, కంప్యూటర్ ఆపరేట్ చేయడము, ఎఫెక్ట్స్, ఫోటోషాప్ నేర్చుకోవడము. నమస్తే టుడే న్యూస్. మాది చందన డిజిటల్ కలర్ ల్యాబ్ అండి. ల్యాబ్లో ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఉన్న టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మారాలి అనేది చాలా మారింది. కానీ లేడీ కూడా చేయగలదు అనే ధీమా అయితే వచ్చింది. టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది. సో మనం మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది ఉంది. ప్లస్ మేము ల్యాబ్ పెట్టి 15 ఇయర్స్ దాటింది. తనకి మాత్రం నేను చేదోడు వాదోడుగానే ఉంటాను. ఒక సెక్షన్ అంటూ ఏమీ నేను ఎంచుకోలేదు. కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా తన వెనకాలే నేను అన్నట్టుగా ఉంటారు. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు మేడం.
టుడే న్యూస్కి నమస్కారం అండి. మా సారు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అసోసియేషన్ దాంట్లో ట్రెజరర్గా 4 సంవత్సరాలు చేశారు. ప్రజెంట్గా సెక్రటరీగా కొనసాగుతున్నారు. మా వివాహం అయినప్పటి నుండి తను ఫోటోగ్రాఫరే. నాకు ఫోటో గురించి మాత్రం ఏమీ తెలియదు, కానీ వృత్తిపరంగా మన పని మనం చేసుకోవాలి కాబట్టి నేను పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక స్టూడియోలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాను. తర్వాత కొంచెం పని నేర్చుకొని క్లాస్కి వెళ్ళి ఫోటోషాప్ నేర్చుకొని నేను స్టూడియోలో ఫోటోషాప్ చేస్తాను. వర్క్ మొత్తం నేర్చుకొని చూసుకుంటాను. సారు ఫీల్డ్లో అటు ఇటు వెళ్తారు కదా, నేను స్టూడియోలో కూర్చొని వర్క్ చూసుకుంటాను. అసలు ఫోటో అంటేనే నాకు తెలియదు, కానీ అది నేర్చుకోవడం చాలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే, ఎందుకంటే దీని గురించి తెలియకుండా కూడా తెలుసుకొని చేస్తున్నాను కదా అని నాకు ఒక విధమైన ఆనందం నాలో కలుగుతుంది. ఈ ఫోటోగ్రఫీలో కొనసాగుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది భూపాలపల్లి జిల్లా. మ్యారేజ్ కాకముందు నుండి మా సార్ ఇదే వృత్తిలో ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, అప్పుడు రీల్ కెమెరా ఉండే. ఇక తను ఒక్కడే తీస్తుంటే కొంచెం అప్పుడు స్టూడియోలు తక్కువ ఉండేవాటి, గిరాకీ ఎక్కువ ఉండేది. ఇక తను ఒక్కటి తీస్తానంటే తనతో పాటు నేను కూడా నేర్చుకున్నాను బ్లాక్ అండ్ వైట్. నేర్చుకున్నాక తర్వాత కంప్యూటర్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యాక మళ్ళీ తను షాప్ బంద్ చేసుకొని వర్క్ నేర్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇంట్లో అని నన్ను ప్రోత్సహించి నన్ను వరంగల్ పంపించి 1 మంత్ అక్కడ ఉంచి నన్ను ట్రైనింగ్ ఇప్పించాక నేను 2005లో నేర్చుకున్నా కంప్యూటర్ వర్క్. నేర్చుకున్నాక ఇంటికి వచ్చి మేము సిస్టమ్ కొనుక్కొని తనకు నేను చెప్పి మేము చేసుకున్నాం. ఆ తర్వాత ఆల్బమ్ వర్క్ వచ్చింది. ఆల్బమ్ వర్క్ వచ్చినాక మళ్ళీ నేనే నేర్చుకున్నాను. ఆల్బమ్ వర్క్ కూడా నేర్చుకొని నేను ఆల్బమ్ వర్క్ కూడా చేసుకుంటాను ఇంట్లోనే. షాప్ మా వర్కర్ అని లేరు మాకు, మేమే చేసుకుంటాం. తను అవుట్డోర్ పోతే మేమే చూసుకుంటాం స్టూడియోలు. కానీ ఇక లేడీస్ చాలామంది ఉన్నారు, కానీ బయటకు వస్తలేరు. ఇంకా అందరు బయటికి రావాలి, అందరు వర్క్ చేసుకునే వాళ్ళే బయటకు వచ్చి ధైర్యంగా చెప్పండి, మేము చేస్తాను వర్క్, మాకు వస్తుంది అని చెప్పండి. మీరు భయపడేది ఏమి లేదు, మనం చేసేది మంచి వృత్తి, చేసుకుందాం అందరం. పేరు మౌనిక, మా హస్బెండ్ పేరు వచ్చి అనిల్. నేను ఫోటో ఫీల్డ్కి వచ్చేసి 9 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ శాతం మేము ఈవెంట్ తీసేది మా ఓన్ ప్రోగ్రామ్స్ తీస్తాను. ఎందుకంటే అదే నేను నా భర్త ఉండి నేను తీస్తే నా ఇంట్లో ₹1 మిగులుతుంది అన్న ఉద్దేశంతో నా భర్తకు నేను ఎన్నట్టుండి ఆ ఈవెంట్ మేమే తీస్తాము. నేను ఎక్కువ శాతం ముస్లిం ఈవెంట్ తీస్తాను. ముస్లిం ఈవెంట్లో చాలామంది లేడీ ఫోటోగ్రాఫర్లు కావాలని అడుగుతారు. ఈ వీడియో కానీ ఫోటోగ్రఫీ కానీ ఇంకా చాలామంది మహిళలు ఇంకానూ నేర్చుకోవాలి. ఇది వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అంటే చాలామంది చిన్న చూపు చూస్తారు, కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది గీలు తీస్తారా అని ఒక వెలకరంగా కూడా మాట్లాడతారు. అయినా తర్వాత వాళ్ళు తీసిన విధానం బట్టి చూసి తర్వాత అబ్బా పర్వాలే అమ్మాయి బాగా తీసింది, గుడ్ జాబ్ అని కూడా చాలామంది మమ్మల్ని అన్న రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది కించపరిచిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పక్క పెట్టేసి మా అంటూ మా జీవితాలు ముందు సాగాలని మా భర్తలకు మేము వెన్నంటూ ఉండాలని ఇంతమంది ఫోటో ఉమెన్స్ మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంకానూ నేర్చుకోవాలని అనుకున్న స్త్రీలు ముందుకు రావాలి. ఉమెన్స్ అంటేనే అన్నిట్లో రంగంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలకైనా ఫోటోగ్రాఫర్స్కు జెంట్స్కైనా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మాకు ఏం పొందలేము. మేము ఏదైనా పాస్పోర్ట్ అయినా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో అయినా, చిన్నపిల్ల కెమెరా సెల్లుతో తీసినా కూడా అది కెమెరాతోటే. కానీ మా ఫోటోగ్రాఫర్స్ కంటే వాళ్ళకి ఎందుకో మరి అట్లా చేస్తున్నారు. అందరికీ ఇస్తున్నారు కానీ మా వరకు వచ్చేసరికి ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. లేడీ మహిళా ఫోటోగ్రాఫర్లకు ఒక ఉపాధి, ఒక షాప్ అంటూ పెట్టుకుంటే దాని మీద ఒక లోన్లు కొన్ని ఏదైనా కెమెరా కొనుక్కున్నా కూడా వాళ్ళకు కూడా కొంచెం సబ్సిడీ తోటి ఇస్తే ఇంకా ముందు మహిళలు కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏవైనా లోన్లు కానీ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ అనేది గుర్తిస్తలేదు ఫోటోగ్రఫీని. అది గుర్తించి మహిళలకు కూడా కొంచెం ముందంజలో ఉండేటట్టు సబ్సిడీ ద్వారా కొన్ని లోన్లు ఇచ్చి ఏదైనా ఒకటి పెట్టుకున్నాం అనుకో, ఒక కెమెరా కొనుక్కున్నా కూడా దానికి కొంచెం సబ్సిడీ ఇస్తే మేము కూడా కొనుక్కోవాలా అన్న ఆలోచన వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. అన్నీ జరుగుతాయి. ఈ లోన్లు ఇవి ఇవ్వకపోతే ఒక్కొక్కటి కొనాలంటే కొనలేకపోతున్నారు, వర్క్ చేయలేకపోతున్నారు. చిన్న వర్క్ షాపులు కూడా ఎక్కడన్నా మాకు గవర్నమెంట్ ద్వారా కూడా కొంచెం ఫోటోగ్రాఫర్లతోటి ఇప్పించే ప్రయత్నం చేయాలి. మాది వచ్చేసి భూపాలపల్లి హర్షవర్ధన్ ఫోటో స్టూడియో. నా మ్యారేజ్కి ముందుకు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అదే ఉంటుంది అని అనుకున్నాను. కాకపోతే మా ఆయన ఫోటోగ్రాఫర్గా వల్ల తన రంగంలో ఉండడం వల్ల నేను కూడా అదే రంగంలోకి ప్రవేశించడం జరిగింది. తను ఈవెంట్స్ తీస్తున్నప్పుడు బయటకు వెళ్ళడం వల్ల షాప్ క్లోజ్ అవుతుంది. అందుకోసం నేను కూడా నేర్చుకుని తనకు చేదోడుగా వాదోడుగా ఉందామని
నేను ఇందులోకి పాల్గొన్నాను. ఇంకొకటి గవర్నమెంట్కి విన్నపం చేయడం ఏమంటే మా ఫోటోగ్రఫీకి సంబంధించి వాళ్ళకు చెవున పట్టట్లేదు. ఒకటి ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా వాళ్ళకి ఫోటోలు వాళ్ళ యొక్క మీటింగ్లో అయినా ఫోటోగ్రాఫర్ కావాలి ఖచ్చితంగా. వీడియోగ్రాఫర్ అయినా ఫోటోగ్రాఫర్ అయినా ఉండాలి. అవి తీసి వస్తుంటే కూడా యాక్సిడెంట్లు ఎన్నో నైట్ పూట అయినా ఏదైనా లారీలో అయినా ఏదైనా బస్సులో యాక్సిడెంట్ జరుగుతుంది. వీళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ లేదు. ఏ ఫోటోగ్రాఫర్కి మాత్రం ఇన్సూరెన్స్ ఇంతవరకు ప్రభుత్వం కలిగించలేదు. ఇదొకటి ఇన్సూరెన్స్ కానీ ప్రతి రాజకీయ నాయకుడైనా వాళ్ళ ఈవెంట్స్ అయినా వాళ్ళ మీటింగ్లు అయినా ప్రతి ఒక్కటి ఫోటోగ్రాఫర్లు లేనిదే వాళ్ళు లేరు. ఇది ఒక్కటి ముఖ్యంగా గమనించాలి. మాకు గవర్నమెంట్ ఉండి సహాయం ఈ విధంగా హెల్త్ పరంగా కానీ ఈ ఇన్సూరెన్స్ పరంగా కానీ మాకు అందజేయాలని కోరుకుంటున్నాను. అలాగే కెమెరాలు కూడా అప్డేట్ అవుతున్నాయి, లక్షలకు పెరిగిపోతున్నాయి. కాకపోతే మా ఆదాయం తక్కువ అవుతుంది. కెమెరాలు కొనలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎంతో కొంత సబ్సిడీ అందించి కెమెరాలు కూడా మాకు సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రతి మొగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. అట్లాగే బ్రతుకు బండి కుటుంబం సాగాలంటే ఒకే లక్ష్యంతో ఒకే ఆదర్శంగా ఉంటే ఆ కుటుంబం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. కుటుంబ పోషణలో భర్తతో పాటుగా తోడుగా ఉంటూ మహిళలు అయినప్పటికీ కూడా సమానమైనటువంటి బాధ్యత పంచుకుంటూ ఒక గృహిణిగా ఒకవైపు, మరోవైపు వృత్తి ధర్మంగా భర్తకి సహకరిస్తూ దాన్ని ఒక కులవృత్తిగా ఎంచుకున్నారు. ఇదొక అరుదైనటువంటి వృత్తి, కులవృత్తి అనలేము. కానీ ఇదంతా కూడా ఒకే రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ కలిసాయి. మనదే కులం అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనే రకంగా ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. పాత తరం వాళ్ళని చూసినప్పుడు అమ్మ చెప్పింది, నేను నా భర్తకి తోడుగా ఉండి స్టూడియోలో ఉండి సహకరిస్తున్నాను, ఆ విధంగా నాకు అలవాటు అయిపోయింది అన్నారు. అలాగే ఈ యంగ్ జనరేషన్ వాళ్ళని కూడా పలకరించినప్పుడు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు, సాంకేతికత కూడా అందిపుచ్చుకుంటూ భర్తకి సహకారంగా డిజిటల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో, డిజిటల్ టెక్నాలజీ దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి శిక్షణ ఎక్కడ అందుబాటులో ఉన్నా కూడా వెళ్ళి తెలుసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా భర్తకి సహకారం అందిస్తున్నారు. ఈ విధంగా కలిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ కుటుంబాలు వీళ్ళందరూ కూడా మహిళా ఫోటోగ్రఫర్స్. వాళ్ళు దేనికి మేము వెనకడుగు కాదు, తీసిపోము, మగవాడితో సమానమైనటువంటి అవకాశాలు మాకు ప్రోత్సాహంగా ఇచ్చినట్లయితే మాలో ఉన్నటువంటి ప్రతిభ, సృజనాత్మకత, మాకున్నటువంటి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి మేమేంటో రుజువు చేసుకుంటా అంటూ మనతో పాటు ఉన్నటువంటి మహిళా ఫోటోగ్రఫర్స్ అందరూ చెప్తున్నారు.